చివరికి ఒక జీవికి అన్ని లక్షణాలు, ఈ మాట్లాడేది, నవ్వేది, చూసేది, చేతులు, కాళ్ళు, ఈ పొట్టను బేస్ చేసుకొని, ఈ బయోరియాక్టర్ ఇది బేస్ చేసుకొని అది ఒక మనిషిని సృష్టించాడు. ఫస్ట్ మను అన్నాడు. అన్ని కొంతమంది రీప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఆయనకి ఒక ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు కాదు, ఇది రామాయణం కన్నా ముందు ఆయన ఏమన్నా అంటే ఇటువంటి జీవి మనకన్నా కూడా తెలియగల జీవి ఇది, అందుకని మానవ అన్నాడు. సాంస్క్రిట్లో మానవ అంటే మా నవతరం. మనం ఒకవేళ అనుకుంటే మానవ అనే వర్డ్ ఫస్ట్ అలా వచ్చింది. మా నవతరం మానవ అన్నాడు. అంటే ఈ మనిషికి అంత విశిష్టత ఇచ్చాడు, అంత గౌరవం ఇచ్చాడు దేవుడు స్టార్టింగ్ లో. దేవుడు, బ్రహ్మ, లేకపోతే వాళ్ళు మా నవతరం అన్నాడు. మా నవతరం అని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు.